ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 6/1/2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, బ్రహ్మ బాబా శివ్ బాబాకు రథము ఇద్దరి పాత్ర ఒక్కటిగానే నడుస్తుంది. ఇందులో కొద్దిగా కూడా సంశయము రాకూడదు అని శివ్ బాబా చెప్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: మనుషులు దుఃఖాల నుండి విడుదల పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు? దానిని మహాపాపము అని అంటారు. సమాధానము: మనుషులు ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు స్వయాన్ని చంపుకునేందుకు అనేక ఉపాయాలు రచిస్తూ ఉంటారు. శరీరాన్ని అంతం చేసుకునేందుకు యుక్తులు ఆలోచిస్తూ ఉంటారు. దాని వలన దుఃఖాల నుండి విడుదలవుతాము అని భావిస్తారు. కానీ ఇటువంటి మహాపాపము మరొకటి లేదు. వారు ఇంకా అధిక దుఃఖంలో చిక్కుకుంటారు. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము. ఓం శాంతి. పిల్లలను తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఆత్మలను పరమాత్మ అడుగుతున్నారు. మేము పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చుని ఉన్నాము అని మీకు తెలుసు. వారికి తమ సొంత రథం లేదు. ఈ బ్రుకుటి మధ్యలో తండ్రి నివసిస్తున్నారు అని నిశ్చయం ఉంది కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఇతని బ్రుకుటి మధ్యలో కూర్చుని ఉన్నాను. ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంది కనుక తండ్రి కూడా అక్కడే కూర్చుంటారు. ఈ బ్రుకుటిలో బ్రహ్మతో పాటు శివ్ బాబా కూడా ఉన్నారు. బ్రహ్మ లేకుంటే శివ్ బాబా ఎలా మాట్లాడతారు? శివ్ బాబాను సదా అత్యంత పైన పరంధామంలో స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనము తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు శివ్ బాబా పైన ఉన్నారు అని అనుకోరు. వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుంది. ఈ విషయాలన్నీ చాలా అర్థం చేసుకోవలసినవి. తండ్రి జ్ఞాన సాగరులు అని మీకు తెలుసు. జ్ఞానము ఎక్కడ నుండి వినిపిస్తారు? పైనుండి ఏమైనా వినిపిస్తారా? వారు ఇక్కడకు వచ్చి ఉన్నారు. బ్రహ్మ తనువు ద్వారా వినిపిస్తారు. కొంతమంది అంటారు, మేము బ్రహ్మను అంగీకరించము అని. బ్రహ్మ తనువు ద్వారా నన్ను స్మృతి చేయమని శివ్ బాబా స్వయంగా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకునే విషయం కదా. కానీ మాయ చాలా శక్తివంతమైనది. ఒక్కసారిగా ముఖము తిప్పేసి చివరకు నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు మీ భుజాలను శివ్ బాబాకు ఎదురుగా తిప్పి ఉన్నారు. అలాగే సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఎవరైతే బ్రహ్మది ఏమీ లేదు అని భావిస్తారో, అంటే అసలు బ్రహ్మకు మహత్వం ఇవ్వని వారి గతి ఏమవుతుంది? దుర్గతి పాలవుతారు. కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. అయితే ఆ గాడ్ ఫాదర్ నేరుగా వింటారా? ఓ ముక్తిదాత రండి అని పిలుస్తారా? లేక అక్కడే కూర్చుని విముక్తి చేస్తారా? కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. ఎవరిలో వస్తారో వారినే ఎగరగొట్టేస్తే ఇంకా ఏమనాలి? నెంబర్ 1 తమో ప్రధానము అని అనాలి. నిశ్చయమున్న మాయ ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. ఎంత బలం ఉంటుంది అంటే ఇది పైసాకు కొరగాకుండా కూడా చేసేస్తుంది. ఇటువంటి వారు కూడా అక్కడక్కడ సెంటర్లలో ఉన్నారు అని బాబా అంటున్నారు. అందుకే తండ్రి చాలా హెచ్చరికగా ఉండండి అని చెప్తున్నారు. తాము విన్న విషయాలను ఇతరులకు వినిపిస్తారు. కానీ వారు పండితుని ఉదాహరణ వలె అయిపోతారు. బాబా పండితుని యొక్క కథను వినిపిస్తారు కదా. రామ రామాని అంటూ ఉంటే సాగరాన్ని దాటవచ్చు అని చెప్తాడు. ఇది కూడా ఒక కథను తయారు చేశారు.
ఈ సమయంలో మీరు తండ్రి స్మృతి ద్వారా విషయ సాగరం నుండి క్షీరసాగరానికి వెళ్తారు కదా. వారు భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు, కానీ అటువంటి విషయాలేమీ జరగవు. ఇది ఒక కథగా తయారు చేయబడింది. పండితుడు ఇతరులకు వినిపించేవాడు, కానీ తాను మాత్రం నష్టఖాతాలో ఉండేవాడు. స్వయం వికారాల్లోనికి వెళ్తూ ఇతరులను నిర్వికారులుగా ఉండమని చెప్తూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి బ్రహ్మ కుమారీలు కూడా ఉన్నారు. స్వయం నిశ్చయంలో ఉండరు, కానీ ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. కావున అక్కడక్కడ వినిపించే వారి కంటే వినేవారు తీక్షణంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ చాలా ప్రియంగా అనిపిస్తారు. పండితుడు అసత్యము అని బయటపడినందున వారినెవరు ప్రీతిగా చూస్తారు? ఎవరైతే ప్రాక్టికల్గా స్మృతి చేస్తారో వారిపైకి ప్రీతి వెళ్ళిపోతుంది. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది, చాలామందిని మింగేసింది అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి రాలేదు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, మరొక వైపు కర్మాతీత స్థితి వస్తూ ఉంటుంది. రెండింటికి పూర్తి కనెక్షన్ ఉంది. తర్వాత యుద్ధం పూర్తి అవ్వగానే బదిలీ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. వినాశనం ఎదురుగా నిలిచి ఉంది అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు కొద్దిమంది మైనారిటీ వారు, మెజారిటీ వారు అంటే చాలామంది. మరి మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? ఎప్పుడు మీది వృద్ధి అవుతుందో అప్పుడు మీ యోగ బలం ద్వారా చాలామంది ఆకర్షింపబడి వస్తారు. ఎంతెంత మీ తప్పు వదులుతూ ఉంటుందో అంతంత బలం నిండుతూ ఉంటుంది. బాబా సర్వజ్ఞుడు కాదు. ఇక్కడికి వచ్చి అందరినీ చూస్తారు, అందరి స్థితుల గురించి కూడా తెలుసుకుంటారు. తండ్రి పిల్లల స్థితి గురించి తెలుసుకోరా? అంత తెలుస్తుంది కదా. ఇందులో అంతర్యామి మాటే లేదు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి ఎవ్వరికీ కలగలేదు. రాక్షస నడవడికలు, మాటలు అన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మీరు దైవీ నడవడిక కలిగి ఉండాలి. దేవతలు అంటే సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. ఆ అసురులు ఎక్కడా, దేవతలు ఎక్కడా? కానీ మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు. సున్నితంగా తయారు చేసి ఒక్కసారిగా చంపేస్తుంది. 5 మెట్లు ఉన్నాయి కదా. దేహాభిమానానికి వశమైతే ఒక్కసారిగా పైనుండి క్రింద పడిపోతారు. క్రింద పడ్డారు అంటే మరణించినట్లే. ఈ రోజుల్లో తమను తాము చంపుకునేందుకు ఎలాంటి ఉపాయాలు రచిస్తూ ఉంటారో చూడండి. ఒక్కసారిగా సమాప్తం అయిపోయేందుకు 21 అంతస్తుల నుండి క్రిందకు దూకుతారు. హాస్పిటల్లో పడి ఉండాలని కూడా కాదు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. 5 అంతస్తుల నుండి పడిన తర్వాత మరణించకుంటే ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కొందరైతే తమకు తామే నిప్పు పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా వారిని రక్షిస్తే వారు ఎంత దుఃఖాన్ని సహించవలసి ఉంటుంది. కాలిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోతుంది కదా. అందుకే జీవహత్య చేసుకుంటారు, శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు. శరీరాన్ని వదిలేస్తే దుఃఖము నుండి దూరం అయిపోతాము అని భావిస్తూ ఉంటారు. కానీ అది కూడా మహాపాపము. ఇంకా అధిక దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము. అక్కడైతే సత్యయుగంలో అపారమైన సుఖం ఉంటుంది. మనం ఇప్పుడు వాపస్ వెళ్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. దుఃఖధామము నుండి సుఖధామానికి వెళ్తాము. సుఖధామానికి అధికారులుగా చేస్తున్న తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇతని ద్వారా బాబా అర్థం చేయిస్తారు. చిత్రము కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన. బాబా మేము అనేక సార్లు మీ నుండి
స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని మీరు కూడా బాబాతో చెప్తారు కదా. తండ్రి కూడా సంగమ యుగంలోనే ప్రపంచం మారవలసి వచ్చినప్పుడే వస్తారు. కావున తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని దుఃఖాల నుండి రక్షించి సుఖాల పావన ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను. ఓ పతిత పావన అని నన్ను పిలుస్తారు కూడా. మేము మహాకాలుణ్ణి పిలుస్తున్నాము అని భావించరు. ఈ చీచీ ప్రపంచము నుండి ఇంటికి తీసుకుని వెళ్ళమని పిలుస్తారు. తప్పకుండా బాబా వస్తారు. మనము మరణిస్తే శాంతి ఏర్పడుతుంది కదా. శాంతి శాంతి అని అంటూ ఉంటారు. శాంతి పరంధామంలో ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో శాంతి ఎలా వస్తుంది? ఎంతమంది మనుషులు ఉన్నంత వరకు శాంతి ఏర్పడదు. సత్యయుగంలో సుఖశాంతులు రెండూ ఉండేవి. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. అవన్నీ సమాప్తమైనప్పుడు ఏకధర్మ స్థాపన జరుగుతుంది. అప్పుడు సుఖశాంతులు స్థాపన అవుతాయి. మొదట ఆహాకారాలు, తర్వాత జై జై ధ్వనులు జరుగుతాయి. పోను పోను మృత్యువు బజారు ఎంత వేడిగా ఉంటుందో చూస్తారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేయిస్తారు. రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. గీతలో ఏమీ చూపించలేదు. మిగిలిన పంచ పాండవులు మరియు కుక్క హిమాలయాలపైన కరిగిపోయారు అని అంటారు. అయితే ఫలితం ఏమిటి? ప్రళయాన్ని చూపించారు. జలమయం అయిపోతుంది, కానీ పూర్తి ప్రపంచమంతా జలమయం కాదు. భారతదేశం అయితే అవినాశి పవిత్ర ఖండము. అందులో కూడా ఆబూ పర్వతము సర్వశ్రేష్టమైన పవిత్రమైన తీర్థస్థానము. అక్కడ తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా సర్వుల సద్గతిని చేస్తారు. దిల్వాడా మందిరంలో ఎంత మంచి మంచి స్మృతి చిహ్నాలు ఉన్నాయి, ఎంత అర్థసహితంగా ఉన్నాయి. కానీ ఎవరు తయారు చేశారో వారికి తెలియదు. అయినా మంచి బుద్ధి కలవారు కదా. ద్వాపరంలో మంచి బుద్ధివంతులుగా ఉండి ఉంటారు. కలియుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. ద్వాపరంలో తమో బుద్ధి కలవారుగా ఉంటారు. అన్ని మందిరాల కంటే ఇది శ్రేష్టమైనది. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు అని బాబా అంటున్నారు. వినాశనంలో ఎలా హోల్సేల్ మృత్యువు జరుగుతుందో మీరు చూస్తారు. హోల్సేల్గా మహాభారీ యుద్ధం జరుగుతుంది. అందరూ సమాప్తమైపోతారు. ఒక్క ఖండం మాత్రం మిగులుతుంది. భారతదేశం చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. స్వర్గము ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది కదా. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. అక్కడైతే చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇదంతా సమాప్తమైపోతుంది. ప్రారంభము నుండి ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి. తప్పకుండా స్వర్గము నుండి పునరావృతం అవుతుంది. చివర్లో అయితే రారు. ఈ డ్రామా చక్రము అనాది. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యయుగము ఉన్నాయి. మనము సంగమ యుగంలో ఉన్నాము. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి వస్తారు. వారికి రథం తప్పకుండా కావాలి కదా. కావున ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. తర్వాత ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. కావున దైవీ గుణాలను ఇక్కడే ధారణ చేయాలి. కానీ మాయ ఎలాంటిది అంటే పూర్తి పాకీవారిగా చేసేస్తుంది. బాబా మేము మా ముఖాన్ని నల్లగా చేసుకున్నాము అని అంటారు. రామరాజ్యము మరియు రావణ రాజ్యము అని వేటిని అంటారు?
పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. పతితుల నుండి పావనముగా, మళ్ళీ పావనము నుండి పతితముగా ఎలా అవుతారు? ఈ ఆట యొక్క రహస్యాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, బీజరూపులు, చైతన్యము వారే వచ్చి అర్థం చేయిస్తారు. పూర్తి కల్పవృక్షం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారా అని తండ్రి అడుగుతారు. అందులో ఏమేమి ఉంటుంది? మీరు ఇందులో ఏ పాత్రను అభినయించారు? అర్ధకల్పం దైవీ స్వరాజ్యము, అర్ధకల్పం అసురీ రాజ్యము. మంచి మంచి పిల్లల బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. తండ్రి తన సమానంగా తయారు చేస్తారు కదా. టీచర్లలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొందరు టీచరుగా ఉండి కూడా క్రింద పడుతూ ఉంటారు. అనేక మందికి నేర్పించి తాము స్వయం సమాప్తమైపోతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలలో భిన్న భిన్న సంస్కారాలు కలవారు ఉంటారు. కొందరు నెంబర్ 1 సైతానులుగా, కొందరు స్వర్గానికి యోగ్యులుగా అవుతారు. కొందరు జ్ఞానాన్ని తీసుకోరు, కొందరు తమ నడవడికను సంస్కరించుకోరు. అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. అసురులు వచ్చి దాగి కూర్చునేవారు అని శాస్త్రాలలో ఉంది. రాక్షసులుగా అయి ఎంతో నష్టాన్ని కలిగిస్తారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. సర్వశ్రేష్టమైన తండ్రియే స్వర్గ స్థాపన చేసేందుకు రావలసి ఉంటుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది. వికారాలను దానమిస్తారు, అయినా మాయ బుద్ధిని తిప్పేస్తుంది. పూర్తి పక్కాగా లేని వారిని మాయ తినేస్తుంది. అందుకే మాయ అత్యంత శక్తివంతమైనది అని అంటారు. అర్ధకల్పం మాయ రాజ్యం చేస్తుంది అంటే మరి తప్పకుండా అంత శక్తిశాలిగా ఉంటుందనే కదా. మాయతో ఓడిపోయే వారి గతి ఏమైపోతుంది? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ కూడా తాకగానే ముడుచుకునే అత్తిపత్తి మొక్క అంటే అంత సున్నితమైనటువంటి మనస్కులుగా అవ్వకూడదు. దైవీ గుణాలను ధారణ చేసి నడవడికలను చాలా బాగా చక్కదిద్దుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ప్రేమను పొందేందుకు సేవ చేయాలి. కానీ ఏదైతే ఇతరులకు వినిపిస్తున్నారో వాటిని స్వయం ధారణ చేయాలి. కర్మాతీత స్థితిలోకి వెళ్ళేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము, సాకార రూపంలో బాబ్దాదాను సన్ముఖంలో అనుభవం చేసి కంబైన్డ్ రూపధారి భవ. ఎలాగైతే శివశక్తి కంబైన్డ్గా ఉన్నారో అలా పాండవపతి మరియు పాండవులు కంబైన్డ్గా ఉన్నారు. ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో ఉంటారో వారి ఎదురుగా బాబ్దాదా సాకారంలో సర్వ సంబంధాలతో వారి ముందే ఉంటారు. ఇప్పుడు ఇక రోజు రోజుకు ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా అనుభవం చేస్తారు. బాబ్దాదా నా ఎదురుగా వచ్చారు, నా చేతిని పట్టుకున్నారు. ఇలా బుద్ధితో కాదు, కనులతో చూస్తారు మరియు అనుభవం అవుతుంది. కానీ కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠం చాలా పక్కాగా ఉండాలి. అప్పుడు ఎలాగైతే మీ నీడ మీ వెంట తిరుగుతుందో అలా బాబ్దాదా మీ కనుల ముందు నుండి ఎప్పుడూ కూడా తొలగిపోరు. సదా సన్ముఖం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. స్లోగన్, మాయాజీత్ ప్రకృతి జీతిగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలే స్వకళ్యాణకారులు లేక విశ్వ కళ్యాణకారులు. ఈరోజు అవ్యక్త సూచన,
ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీరందరూ ఇప్పుడు జీవన్ముక్తులుగా అయితే మీ జీవన్ముక్త స్థితి యొక్క ప్రభావము జీవన బంధనంలో ఉన్నటువంటి ఆత్మల యొక్క బంధనాలను సమాప్తం చేస్తుంది. అయితే అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తేదీ ఎప్పుడు వస్తుంది? ఏ ప్రకారమైనటువంటి బంధనం కూడా ఉండకూడదు. అన్ని బంధనాలలో మొదటి బంధనము దేహభ్రాంతి. ఇది కూడా చాలా పెద్ద బంధనము. దీని నుండి ముక్తులుగా అవ్వండి. దేహము లేకుంటే ఇతర బంధనాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.